కాశ్మీర్‌ని భారతదేశంలో నుంచి యుద్ధం చేసి విడగొట్టి లాక్కున్నటువంటి రోజులు ఇప్పుడు. పాకిస్తాన్‌లో పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మనమంటాం ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళంటారు. స్వతంత్ర కాశ్మీర్ అని. స్వతంత్ర కాశ్మీర్‌కి ప్రధానమంత్రి గూడా ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడకి గూడా తెలీదు ఆయన ప్రధానమంత్రి అని జెప్పి. అంత విచిత్రంగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. ట్యాక్స్‌లెక్కువ, అక్కడ కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. నానా తిప్పలు పడుతూ ఉంటారు. అదే సందర్భంలో ఇదివరకు మన కాశ్మీర్‌లో ఉన్నటువంటి వాళ్ళ కోసం అని జెప్పేసి వేల కోట్లు, లక్షల కోట్లు ఈ దేశ ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే, దేశంలో అందరితో కాకుండా ఆళ్ళకి అదనంగా దేశం మొత్తం జీడీపీలో 1% వాళ్ళకే ఇస్తుండేవాళ్ళు. అలాంటి స్టేజ్‌లో ఆ డబ్బులతో అక్కడున్న ప్రజలకి చేసుంటే ఈ పాటికి స్వర్గంలో ఉన్నట్టుండేది ఆళ్ళకి. కానీ ఆ డబ్బులంతా నాయకులు తినేశారు. ముఫ్తీనా లేకపోతే అబ్దుల్లాలా వీళ్ళందరూ తినేసి అక్కడోళ్ళకి మాత్రం ఎంగిలి మెతుకులు విధిల్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఎదుగుదల అట్లాగే ఆగిపోయింది. అయితే మోడీ వచ్చాక వాళ్ళ అసంతృప్తికి కారణమైనటువంటి నిరుద్యోగం పోగొట్టడం, విద్యని అందుబాటులోకి తీసుకురావడం, ఉపాధి అవకాశాలు పెంచుకురావడం, టూరిజం డెవలప్‌మెంట్ చేయడం, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంతో కాశ్మీర్ బాగు చేసుకొచ్చారు. దాని పర్యవసానం ఇప్పుడు స్వేచ్ఛగా పాకిస్తాన్‌లో ఒకవైపున మసీదులో పేలుడు జరిగినప్పుడు షియా ముస్లింలందరూ కలిసి కాశ్మీర్‌లో ఉద్యమించినటువంటి పరిస్థితి జరిగింది. మాట్లాడుకున్నాం అది. అదే సందర్భంలో మరొక పరిణామం ఏంటి అంటే కాశ్మీర్‌లో జరుగుతున్నటువంటి ఆహ్, ఉత్సవాలు. ఇటు పక్కన మన కాశ్మీర్‌లో యునైటెడ్ ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడేమో కాశ్మీర్ విడిపోయిన రోజంటూ ఉత్సవాలు, సంబరాలు జరుపుదామని పాకిస్తాన్ పిలిస్తే వచ్చినోడు లేడు పాకిస్తాన్ పెరేడ్‌కి. కాశ్మీర్ సాలిడారిటీ డే ప్రాపగాండా అన్నటువంటిది ఫెయిల్ అయ్యింది పాకిస్తాన్‌లో. మనం సక్సెస్ అయ్యాం.